హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను గార్లిక్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మసాలాలాగా. ఇక్కడ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ గిన్నెలో హాట్ వాటర్ వేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లో ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ, కారం ఏమి ఉండవు కానీ కలర్ బాగుంటుంది, కొద్దిగా స్పైస్ ఉంటుంది. ఇది హాట్ వాటర్లో వేసుకొని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకుందాం. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ కోల్డ్ వాటర్లో అయినా సోక్ చేయొచ్చు. ఇమీడియట్గా చేయాలంటే హాట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 15 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి, పొట్టు తీసేసి. గార్లిక్ చట్నీ కాబట్టి గార్లిక్ మస్ట్ ఉంటుంది. ఇక్కడ 1 స్పూన్ దాకా జీరా వేసుకున్నాను, క్యూమిన్ సీడ్స్. దాన్ని మంచి అరోమా వచ్చే వరకు మనం సాటే చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. వాటర్ డ్రైన్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కూల్ డౌన్ చేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ చట్నీలోకి నేను సింపుల్ పరాటా చూపిస్తానండి. ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాను. దాని ఈక్వల్ సైజ్ బాల్స్ ఫస్ట్ మనం చేసుకుందాం. ఇప్పుడు పిండిలో డస్ట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా చపాతీలాగా చేసుకుందాం. ఒక మీడియం సైజ్. చూడండి, ఇలా దాని మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ కొద్దిగా ఫ్లోర్ డస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పిండి దాని మీద వేసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకుందాం. ఈ చపాతీ లేయర్స్ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్లో డస్ట్ చేసుకొని మనం మీకు ఏ షేప్ కావాల్సి వస్తే ట్రయాంగిల్ అన్నా సర్కిల్ అన్నా చేసుకోండి. ఈ చట్నీ మీరు కర్రీలో కూడా 1 స్పూన్ వేసుకొని మసాలా లాగా మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడి అయింది, ప్యాన్ మీద వేసుకుందాం. 2 సైడ్స్ కాలాక ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ వేడి ఉంటే మంచిగా పాప్ అవుతాయి. హైలో పెట్టుకోండి. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ ఇష్టం లేదంటే నేను ఆల్రెడీ పిండిలో ఆయిల్ వేసి కలిపానండి. మీరు గీ అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బటర్తో కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయింది. నాకు టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకుందాం. ఇది కూడా సేమ్ అలాగే చేసుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీలో నేను మిక్చర్ కూల్ డౌన్ అయిపోయింది, మిక్సీకి వేసుకుందాం. మీకు గార్లిక్ ఎక్కువ ఇష్టం ఉంటే గార్లిక్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గార్లిక్ స్మెల్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసాను. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నానండి, కొద్దిగా ఫుల్గా ఉండడానికి. ఇప్పుడు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొద్దిగా వేసుకొని మీరు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి.
మీరు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఇంగు వేసాను, 1 టీ స్పూన్ ఆవాలు వేసానండి, 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్ర వేసుకోండి. అది కొద్దిగా క్రాక్లు అయిన తర్వాత ఈ పేస్ట్ వేసేద్దాం. ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే గార్లిక్ ఫ్లేవర్, మిర్చి చాలా బాగుంటుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు కారంగా తినాలంటే మామూలు ఎండుమిర్చీలు ఉంటాయి కదా, అవన్నా మొత్తంగా వేసుకొని చేసుకోవచ్చు. అవి ఎక్కువ కారం ఉంటాయని నేను దీంతో చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి, దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ కలిసాం కాబట్టి పులుపు, కొద్దిగా కారం, గార్లిక్ ఒక ఘాటు ప్లస్ మంచి ఫ్లేవర్ కోసం నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను అండి. కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పక ఈ రెసిపీ ట్రై చేయండి. దోశ వేసాక దాని మీద కొంచెం అప్లై చేసుకొని ఫ్రై చేయండి, బాగుంటుంది. చట్నీ అయిపోయింది, ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ప్లేటింగ్ కూడా పెట్టుకున్నానండి. సింపుల్ పరాటా విత్ గార్లిక్ చట్నీ. నేను మీకు ఈ పరాటా యొక్క లేయర్స్ చూపిస్తానండి. పాకెట్స్ లాగా వస్తాయి చూడండి, అండ్ సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఎంతసేపు అయినా సాఫ్ట్నెస్ అలాగే ఉంటుంది. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చూద్దాం ఎలా ఉందో గార్లిక్ చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 10 days వరకు మంచిగా ఉంటుంది. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే నా రెసిపీకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సన్నిస్ కిచెన్. థ్యాంక్ యూ.